తులారాశి వారికి ఈరోజు ఆర్థిక విషయాలు కొంత నిరాశపరుస్తాయి. రుణదాతల ఒత్తిళ్లు కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతాయి. శ్రమ కూడా మరింతగా పెరుగుతుంది. అనుకోని సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. పనుల్లో ఆటంకాలు, అవరోధాలు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రతిభ ఉన్నా కూడా తగిన గుర్తింపు పొందలేరు. చర్మ సంబంధిత రుగ్మతలు తులారాశి వారిని బాగా బాధిస్తాయి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు మందగిస్తాయి. పెట్టుబడులు చేతికందవు. ఉద్యోగస్తుల వారికి పై స్థాయి అధికారుల నుంచి ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామికవేత్తలకు కూడా విదేశీ పర్యటనలు వాయిదా పడతాయి. విద్యార్థులకు ఒత్తిళ్లు మరింతగా పెరుగుతాయి. మహిళలకు కొంత గందరగోళ పరిస్థితులు కూడా ఎదురవుతాయి. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. తులారాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు కాఫీ రంగు మరియు ఎరుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే శివారాధన చేయడం ఈరోజు ఈ రాశి వారికి చాలా మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరంగా ఉంటాయి. సన్నిధి నుంచి కీలకమైన సమాచారాన్ని కూడా అందుకుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా కొన్ని లభిస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు కూడా కొన్ని ఈరోజు ఈ రాశి వారు తెలుసుకుంటారు. భూములు, వాహనాలు కూడా కొనుగోలు చేస్తారు. ఆలయాలు, ఆశ్రమాలు కూడా సందర్శిస్తారు. ఉద్యోగ వారికి ఉన్నత స్థాయి అధికారుల నుంచి సహాయం కూడా లభిస్తుంది. వ్యాపారవర్గాల వారికి వ్యాపారంలో అధిక లాభాలు చేతికంతాయి. రాజకీయ వర్గాల వారు కూడా నూతన ఉత్సాహంతో గడుపుతారు. సినీ కళాకారులకు అనుకునే విధంగా అవార్డులు కూడా దక్కే అవకాశం ఉంది. విద్యార్థులు తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలకు భూగృహ యోగ సూచనలు, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. వృశ్చిక రాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు ఎరుపు రంగు మరియు తెలుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే వృశ్చిక రాశి వారు ప్రతి ఒక్కరు కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆరాధించడం చాలా మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలోచనలన్నీ కూడా కార్యరూపం తలుస్తాయి. చిరకాల మిత్రులను కూడా కలుసుకుంటారు. సంఘంలో పలుకుబడి కూడా ఈరోజు ఈ రాశి వారికి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన సంఘటనలు కూడా కొన్ని ఎదురవుతాయి. వాహనాలు, స్థలాలు కూడా కొనుగోలు చేస్తారు. దేవాలయాలు కూడా సందర్శిస్తారు. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు చక్కగా లాభిస్తాయి. ఉద్యోగస్తుల వారికి ఉద్యోగాలు ఒత్తిడులు తొలగుతాయి. ప్రోత్సాహకరంగా కూడా గడుస్తుంది. పారిశ్రామిక వైద్య రంగాల వారికి అన్నిటా కూడా విజయాలు వరిస్తాయి. సినీ కళాకారుల చిరకాల స్వప్నం కూడా నెరవేరుతుంది. విద్యార్థులు కూడా తమ లక్ష్యాలను అతి సులువుగా సాధిస్తారు. మహిళలు కూడా సంతోషకరమైన వార్తలు కొన్ని అందుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. ధనురాశి వారికి ఇవాళ కలిసి వచ్చే రంగు గోధుమ రంగు మరియు పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే ధనురాశి ప్రతి ఒక్కరు కూడా ఆదిత్య హృదయ స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి కుటుంబ సభ్యులతోటి విభేదాలు అధికంగా ఎదురవుతాయి. ప్రతి పనిలో కూడా శ్రమ అధికంగా ఉంటుంది. పనుల్లో ఊహించినటువంటి అవాంతరాలు, ఆటంకాలు కూడా ఎదురవుతాయి. ఆలోచనలు ఏమాత్రం కూడా స్థిరంగా ఉండవు. ఇరుగు పొరుగు వారితోటి కూడా లేనిపోని సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మకర రాశి వారి విషయం పట్ల జాగ్రత్త వహించాలి. ఉదర, నేత్ర సంబంధిత రుగ్మతలు కూడా కొంతవరకు ఎదురయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవాలి. వ్యాపారవర్గాల వారికి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగస్తుల వారికి ఒత్తిడులు అధికమవుతాయి. పారిశ్రామిక వర్గాల వారికి చికాకులు మరింతగా పెరుగుతాయి. సినీ, టీవీ కళాకారులకు కూడా ఈరోజు గందరగోళంగానే గడుస్తుంది. విద్యార్థులకు అవకాశాలు చేజారి నిరాశ కలుగుతుంది. మహిళలకు అనారోగ్య సమస్యలు, మానసిక అశాంతి కూడా అధికమవుతుంది. షేర్ల క్రయ విక్రయాలు మందగిస్తాయి. మకర రాశి వారికి ఇవాళ కాసి వచ్చే రంగు గులాబీ రంగు మరియు లేత పసుపు రంగు. పరిహారాల విషయానికి వస్తే మకర రాశి వారు ప్రతి ఒక్కరూ కూడా శ్రీ నరసింహస్వామి వారిని పూజించడం చాలా మంచిది. మనం గత కొద్ది రోజులుగా రుద్రాక్ష ధారణ వల్ల కలిగేటువంటి సత్ఫలితాలు, తొలగేటువంటి గ్రహదోషాల గురించి కూడా తెలుసుకుంటున్నామని చెప్పవచ్చు. జాతకంలో మనకు సమస్యలు ఏవి వస్తున్నాయి అంటే ఆరోగ్య సమస్యలు వస్తున్నాయా, ఉద్యోగ జీవితంలో సమస్యల, భార్యాభర్తల మధ్య సమస్యల, కుజదోషం వల్ల సమస్యల లేదా శని దోషం వల్ల సమస్యల, ఇవన్నీ కూడా మనం మొట్టమొదటిగా మనకున్న సమస్యలను బట్టి మొట్టమొదటిగా నిర్ధారణకు రావాలి. ఆ నిర్ధారణకు వచ్చిన తర్వాత ఈ సమస్యలు ఏ గ్రహం వల్ల మనకు కలుగుతున్నాయో తెలుసుకుంటే అప్పుడేమవుతుందంటే ఆ గ్రహానికి సంబంధించినటువంటి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ గ్రహ బాధలు తొలగిపోతాయి. ప్లస్ భగవంతుడి యొక్క ఆశస్సులు కూడా మనకు ఈ రుద్రాక్ష ధారణ వల్ల మనకు ఖచ్చితంగా కూడా కలుగుతాయని చెప్పవచ్చు. అందులో భాగంగా ఈరోజు త్రిముఖి రుద్రాక్ష, త్రిముఖి అంటే 3 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష ధారణ యొక్క సత్ఫలితాలు, ఏ గ్రహ బాధలు ఈ రుద్రాక్ష ధారణ వల్ల తొలగుతాయి, ఎటువంటి సమస్యలు ఉన్నవారు ఈ 3 ముఖాలు కలిగినటువంటి రుద్రాక్షను ధరించాలి అన్న అంశాల గురించి ప్రధానంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఈ 3 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను త్రికాలాగ్నుల స్వరూపంగా భావిస్తామని చెప్పవచ్చు. అంటే 3 అగ్ని రకాలైనటువంటి రూపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 ఏవైతే ఉన్నాయో అంటే త్రినేత్రాలు ఉంటాం కదా, వీటిని కలిగిన వ్యక్తి ఎవరంటే శివుడిగా చెప్తుంటాం. అందువల్లనే శివుడిని మనం మామూలుగా ఏంటంటే కాలాగ్ని రుద్రుడిగాను, ముక్కంటిగాను కూడా పిలుస్తుంటామని చెప్పవచ్చు. అంటే 3 కన్నులు కలిగిన వాడు. కాబట్టి ఈ త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల శివుడి ఆశీస్సులతో పాటుగా మనకు ప్రధానంగా సూర్యుడు, చంద్రుడు, అగ్ని, ఈ 3 దేవతల యొక్క అనుగ్రహం కూడా పుష్కలంగా లభిస్తుంది. దీన్ని త్రిమూర్తాత్మకంగా కూడా చెప్తుంటామని చెప్పవచ్చు. అంటే త్రిముఖి రుద్రాక్ష ధారణ అంటే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర స్వరూపంగా కూడా దీన్ని మనం చెప్తుంటాం. కాబట్టి ఈ రుద్రాక్ష ధారణ చేయడం వల్ల స్థితికారకునటువంటి మహావిష్ణువు, అదేవిధంగా సృష్టికారకునటువంటి బ్రహ్మ, లయకారకునటువంటి శివుడు అంటే
సృష్టి, స్థితి, లయ అంటాం కదా, ఈ మూడింటికి అధిపతులు ఎవరైతే ఉన్నారో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు, వారి యొక్క ఆశస్సులు మనకు పుష్కలంగా కూడా ఈ 3 ముఖములు కలిగిన రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కూడా కలుగుతాయని చెప్పవచ్చు. అదేవిధంగా జ్యోతిష్ శాస్త్రరీత్యా మనం ఒకసారి పరిశీలన చేస్తే త్రిముఖి రుద్రాక్షకు కుజగ్రహం ఆధిపత్యం వహిస్తాడని చెప్పవచ్చు. జాతక చక్రంలో కుజగ్రహం వల్ల ఎవరికైతే సమస్యలు అధికంగా ఉన్నాయో, ప్రధానంగా చెప్పాలంటే కుజదోషం వల్ల ఎవరికైతే అవివాహిత ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తుంటే వారికి వివాహం అవ్వకుండా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు వివాహమైన తర్వాత కుజుడు బాగలేనప్పుడు జాతకంలో ఏమవుతుందంటే స్త్రీ మాంగళ్య స్థానం మీద ఎక్కువగా కూడా ప్రభావితం చూపుతాడని చెప్పొచ్చు. అదేవిధంగా భార్యాభర్తల మధ్య తగువులు, గొడవలు, మనస్పర్ధలు కూడా బాగా ఎక్కువ అవుతాయని చెప్పవచ్చు. అంటే జాతకంలో కుజుడు ఎవరికైతే అనుకూలంగా ఉండడో అటువంటి వారు ఇటువంటి సమస్యలను ప్రధానంగా వీరు అనుభవించాల్సి వస్తుంది. అదేవిధంగా చీటికి మాటికి కోపం, అదేవిధంగా ఆవేశం ఎవరికైతే అధికంగా ఉంటుందో అటువంటి వారికి ఏంటంటే జాతకంలో కుజుడు బాగలేనప్పుడే ఇటువంటి కోపం, ఆవేశం ప్రతిదానికి కూడా వస్తుందని చెప్పవచ్చు. ఎప్పుడో ఒకసారి మనిషి కోపం రావడం మనకు సాధారణంగా మనందరికీ జరిగే విషయమైనప్పటికీ కొంతమంది వ్యక్తులను చూస్తే మనం గడగడ వణికిపోతుంటామని చెప్పొచ్చు. ఎందుకు కోపం వస్తుందో తెలియదు, ఎప్పుడు వస్తుందో తెలియదు, ఏ మాట మాట్లాడితే కోపం వస్తుందో తెలియదు. కోపం రావడం, ఎదుటి వ్యక్తులను భయభ్రాంతులకు గురి చేయడం, తాత్కాలికంగా ఆ వ్యక్తికి కాస్త సంతోషాన్ని ఇవ్వచ్చు. ఏమి నన్ను చూసి వీళ్ళంతా భయపడతారో, నా కోపాన్ని నా భార్య భరించలేదు, నా భర్త భరించలేడు, నా పిల్లలు భరించలేడు. కానీ మనకి ఎప్పుడైతే కోపం, ఆవేశం ఇటువంటి అనవసరంగా వస్తుంటాయో అప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం మీద ప్రభావం చూపుతుంది. అంటే ఏంటంటే రక్త ప్రసరణ, కోపం ఎక్కువ అయినటువంటి రక్త ప్రసరణ బాగా పెరిగిపోతుందని చెప్పవచ్చు. రక్త ప్రసరణ కూడా అది నియమితంగా లేకుండా బాగా పెరిగిపోవడం కూడా మనకు గుండెకు కూడా అంత మంచిది కాదు. అంటే ఉదాహరణ చెప్పాలంటే ఈ మధ్యకాలంలో ఎక్కువ కూడా అందరికీ ఈ రక్తపోటు సమస్య, బీపీ అంటాం కదా, హై బీపీ, లో బీపీ అని చెప్పి ఎక్కువగా బాధపడుతుంటారు. అంటే రక్త ప్రసరణ ఏ విధంగా జరగాలో జరగకుండా కొంతమందికి ఎక్కువ జరుగుతుంది, మరి కొంతమందికి తక్కువగా జరుగుతుంది. దీనివల్ల ఏంటంటే మనకు కొంతవరకు అనారోగ్య సమస్యలు అధికమవుతాయని తెలుసు. కాబట్టి జాతకంలో కుజుడు ఎవరికైతే అనుకూలంగా ఉండడో, నీచ స్థానంలో కానీ చెడు స్థానంలో కానీ ఉంటారో అటువంటి వారికి ఏంటంటే బ్లడ్ ప్రెషర్ అంటాం కదా, బీపీకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం అధికంగా ఉంటుంది. అదేవిధంగా ప్రతి దానికి కోపం, అరవడం, ఆవేశం ఎవరైతే ఉంటారో, నిగ్రహించుకోలేకపోతారో అటువంటి వారికి కూడా ఖచ్చితంగా జాతకంలో కుజుడు దోషకారకుడుగా చెప్పవచ్చు. ఎందుకంటే ఆవేశానికి ఆయనే కారకుడిగా చెప్తుంటాం. అదేవిధంగా ఇటువైపు ఒకసారి పాజిటివ్గా ఆలోచన చేస్తే ఎవరైతే సాహసోపేతమైనటువంటి వృత్తుల్లో ఉన్నారో, అంటే మిలిటరీలో పనిచేసేవారు కానీ, పోలీస్ శాఖలో పనిచేసేవారు కానీ, ఇలా తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎవరైతే దేశ రక్షణ కోసం ఉంటారో అటువంటి వృత్తులన్నీ కూడా, అంటే సైనికులు అందరికీ అర్థం అవ్వాలంటే అది ఏ పోలీసు వారిని కూడా కావచ్చు, మిలిటరీ వారు కావచ్చు, లేకపోతే సిఐఎస్ఎఫ్ వాళ్ళు కావచ్చు, లేకపోతే బిఎస్ఎఫ్ వాళ్ళు ఎవరిని కూడా కావచ్చు, ఇటువంటి వారి మీద కూడా కుజుడు యొక్క ప్రభావం అధికంగా ఉంటుంది. ఎందుకంటే ఒక శత్రువు కనిపించగానే వారి మీద యుద్ధానికి దిగాలంటే ఈ మనిషికి ధైర్యం, సాహసం కావాలి. దానికి కూడా కుజుడు కారకుడు అవుతాడు. అదేవిధంగా కోపానికి, ఆవేశానికి కూడా ఆయనే కారణమవుతుంది. అంటే 2 రకాలుగా కూడా చెప్పవచ్చు. గ్రహము యొక్క ఆధిపత్యం 2 రకాలుగా ఉంటుంది. ఈ విధంగా కోపం, ఆవేశం కలిగిస్తుంది, అదేవిధంగా సాహసోపేతమైన నిర్ణయాలకు కూడా చక్కగా పనికొస్తుంది. కాబట్టి అదేవిధంగా క్రీడాకారులు ఎవరైతే ఉన్నారో వారికి జాతకంలో కుజుడు బాగుండాలి. ఒక క్రికెట్లో రాణించాలన్నా, ఫుట్బాల్లో రాణించాలన్నా, టెన్నిస్లో రాణించాలన్నా, కబడ్డీలో రాణించాలన్నా కూడా కుజుడు జాతకంలో బాగుండాలి. కుజుడు బాగున్నప్పుడే ఒక వ్యక్తి చురుగ్గా కదులుతుంటాడు, వేగంగా నిర్ణయాలు తీసుకుంటుంటాడు, వేగంగా పరిగెత్తుంటాడని చెప్పవచ్చు. ప్రతి కూడా బాగా స్పీడ్గా చేస్తుంటారు. అలా కుజుడు బాగున్న వారికి, కుజుడు బాగాలేక ఇందాక చెప్పినటువంటి సమస్యలు ఎవరికైతే అధికంగా ఉన్నాయో, ప్రధానంగా చెప్పాలంటే ఈ మధ్య కాలంలో విడాకులు కేసులు అంటాం కదా, డైవర్స్ కేసెస్ బాగా ఎక్కువైపోయాయని చెప్పొచ్చు. ఎందుకు వివాహం చేసుకుంటారో వారికి తెలియదు, ఎందుకు విడిపోతారో వారికే తెలియదు. కానీ ఆ యుగో క్లాషెస్ ఎక్కువగా రావడం, కొంతకాలం తర్వాత విడిపోవాలని చెప్పి నిర్ణయాలు తీసుకోవడం నిజంగా కూడా ఈ మధ్య కాలంలో మన దేశంలో ఇది బాగా ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. అలా కాకుండా ఉండడానికి వైవాహిక జీవితం సజావుగా, సాఫీగా, 3 పువ్వులు 6 కాయలు అంటమే ఆ విధంగా సాగడానికి కూడా ఏంటంటే ఈ త్రిముఖి రుద్రాక్ష ధారణ చక్కగా ఉపయోగపడుతుంది. మరికొంతమంది వ్యక్తులు మనం పరిశీలించినప్పుడు కుజదోషం వల్ల వారికి వివాహం జరగకుండా ఇబ్బందిగా ఉంటుంది. అటువంటి వారు కూడా, అంటే కుజదోషం ఉన్నటువంటి వారు కూడా త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల కుజగ్రహం యొక్క అనుకూలత కలుగుతుంది. అంటే కుజదోష తీవ్రత తగ్గుతుంది. కుజదోష తీవ్రత ఎప్పుడు తగ్గుతుందో అప్పుడు వివాహం అయ్యే అవకాశాలు కూడా మెరుగుపడతాయని చెప్పవచ్చు. అదేవిధంగా కొంతమంది భార్యాభర్తలు మనం పరిశీలన చేస్తే ప్రతి నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేదాకా ఏ ఒక్క నిమిషం కూడా వారు సఖ్యతగా ఉండరని చెప్పవచ్చు. ప్రతి దానికి కూడా పోట్లాడుతూ ఉంటారు. ఒకరు ఎడ్డమంటే ఇంకొకరు తెడ్డమంటారే ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా దంపతుల మధ్య అనవసరంగా కలహాలు, మనస్పర్ధలు, గొడవలు ఎవరికైతే ఉన్నాయో అటువంటి వారు కూడా ఈ త్రిముఖి రుద్రాక్ష ధారణ చేయడం వల్ల భార్యాభర్తల మధ్య ఈ కోపం, ఆవేశం ఏదైతే ఉందో అది తగ్గిపోవడానికి, అన్యోన్యత పెరగడానికి కూడా ఇది చక్కగా కూడా ఈ 3 ముఖాలు కలిగిన రుద్రాక్ష ధరించడం చాలా మంచిది. మంచి స్థితికి జీవితంలో ఎదగాలి, మంచిగా డబ్బు సంపాదించాలి, పెద్ద ఇల్లు కట్టుకోవాలి, పెద్ద కారు కొనుక్కోవాలి అని చెప్పేసి మనందరికీ
అందరికీ కూడా కోరికలు ఉంటుంది కదా. ఈ విధంగా స్థిరాస్తికి సంబంధించిన విషయంలో కానీ ఎవరికైతే సమస్యలు ప్రధానంగా ఎదురవుతున్నాయో, లేదా రియల్ ఎస్టేట్ లాంటి వాటిలో పెట్టుబడులు బట్టి ఎవరైతే తరచుగా నష్టపోతున్నారో, అంటే కొంతమంది ఏంటంటే ఎదుటి వ్యక్తితో తెలిసిన వాళ్ళు ఏదో అక్కడేదో ఒక 100 గజాల స్థలం కొన్నారు, జీవితంలో పెరుగుతుందని చెప్పి కొనడం, ఆ తర్వాత ఏంటంటే అదేదో కబ్జా గురి కావడం, లేకపోతే ఏదో డాక్యుమెంట్ సరిగ్గా లేక ఇబ్బంది పడడం, ఈ విధంగా స్థిరాస్తుల మీద పెట్టుబడులు పెట్టి చాలామంది నష్టపోతుంటారు. కొంతమంది బాగా డబ్బు కూడా సంపాదించుకుంటారని చెప్పు.